నువ్వు మామూలు దానివి కావక్షరా. బెంబెలెత్తిస్తున్నావు. దీనికి కొంచెం ముదురు ట్రైనింగ్ ఇవ్వాలి. ఉమ్. 10 సెకండ్సే ఉంది. చీర నా చేతికి రావడంలో 1 సెకండ్ దాటినా వీడియో చూపించేస్తే వర్ష. ఐమ్ సారీ. 5 4 3 2 1. వచ్చేసా. ఇదిగో అక్షర, మీకు ఇచ్చేసాను. ఇచ్చావు సరే, సేమ్ చీర కాదు చూడండి. ఇది చూడండి, సేమ్ చీరండి, చూడండి. ఓకే, మీరు చెప్పినట్టే చేశానుగా. వీడియో డిలీట్ చేసేయండి. ఏ వీడియో? తీసానన్నారుగా. తీలేదు. ఆమదం తాగిన మొహంలో ఫేస్ పెట్టావేంటి? వీడియో తీయకుండా డిలీట్ ఎలా చేయనమ్మా? తీయకుండా నన్ను ఇలా పరిగెత్తిస్తారా? చెమటలు కూడా పట్టించాను, అది నువ్వు చెప్పట్లేదు. నీ ఇష్టానికి చేయాలనుకుంటే ఇలాంటి కష్టాలే వస్తాయి బేబీ. ఇది ట్రైలర్ మాత్రమే. నా జోలికొస్తే ఈసారి ఎవిడెన్స్ తో ఫుల్ సినిమా చూపిస్తా. ఈలోపు జరిగిందేంటో నువ్వే నిజం చెప్పేస్తే నీకే బెటర్. నేనుగా తెలుసుకుంటే నీకు 100% మూడినట్టే. ఐ నో నువ్వు చెప్పవు, బట్ యు నో నేను తెలుసుకుంటాను. ఇక నాలో నువ్వు అరవింద్ భార్యను చూడవు, కలెక్టర్ అక్షరను చూస్తావు. వెయిట్ అండ్ వాచ్. వదినకి ఫోటో తీసి పంపిస్తాను. దుర్గా అంటించిన వదినా, చూసారుగా. గుడ్ దుర్గా, సూపర్. సిటీ మొత్తం అంటించు. అలాగే వదినా, నాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించిన వాడు ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు. దాని బండారం బయటపడుతుంది. పడాలి. అలాగే వదినా. దొరుకుతాం. ఏం చేస్తున్నాను? ఈ కాలికిలా అవడం వల్ల అక్షర ఇంట్లో అడుగుపెట్టినా ఇక్కడే ఉంచేలా ఏం చేయలేకపోతున్నాను. కోలుకున్నానుగా, ఇక ముందడుగు వేయాలి. ఏం చేయాలి? మా ఇంటి పెట్టే అంటావు. అవునత్తయ్య గారు, పాప ఈ ఇంటి రక్తమే అత్తయ్య గారు. మీ వారసురాలే. ఇంటి వారసురాలే అందంటే మా బిడ్డే. అమ్మకది నిరూపించాలి అంటే డిఎన్ఏ టెస్ట్ ఒక్కటే మార్గం. బుజ్జికి నాకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే నా బిడ్డే అని రిపోర్ట్ వచ్చేస్తుంది. అమ్మకు చూపించేస్తా. ఆధారం ఏంటి అంటుందిగా, చూసేస్తుంది. ప్రాబ్లం సాల్వ్డ్. నా భార్య నా బిడ్డతోనే పర్మనెంట్గా తన ఇంట్లోనే ఉంటుంది. సూపర్ ఐడియా. కానీ అమలు పరిచేది ఎలా అబ్బా?
అరవింద్ అన్న ఏంటి అరవింద్ అన్న అలా చూస్తున్నావు? ఆ, స్కూల్కి వెళ్ళలేదా అని. అయ్యో అరవింద్ అన్న ఈరోజు హాలిడేగా. కదా, బోర్ కొడుతుందా? ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలనిపిస్తుందా? భలేగా గెస్ట్ చేసావు అరవింద్ అన్న. కానీ నేను వెళ్ళలేనుగా. ఎందుకు వెళ్ళలేవు? నా ఫ్రెండ్ ఎవరు? ఆ, బుజ్జియేగా. కరెక్ట్. బుజ్జమ్మ బుజ్జితో పంపదుగా. ఆ, బుజ్జితో వెళ్తున్నానని చెప్తావా ఏంటి? మరేం చెప్తాం? అసలు చెప్పడం దేనికి? వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది. నాకు కూడా ఏంటో సడన్గా బుజ్జి నిన్న కల్లోకొచ్చి ఐస్ క్రీమ్ ఇప్పించు బిగ్ ఫ్రెండ్ అంది. అవునా అరవింద్ అన్న? మ్మ్, పాపం మీ అమ్మాయిగా వచ్చుంటుంది. నాకు నా సిస్టర్ అని తెలిసాక బుజ్జిని చూడాలనిపిస్తుంది. అందుకే చిన్ని రమ్మని చెప్పు. సరదాగా ముగ్గురం షికార్కి వెళ్ళొద్దాం. అలాగే అరవింద్ అన్న, ఫోన్ చేస్తా. నెంబర్ గుర్తుందా? నేను క్లెవర్ కదా. యా యా. హలో ఎవరు? నేను చిన్నిని బుజ్జి. హాయ్ చిన్ని. ఇదెవరి నంబర్? అరవింద్ అన్నది. ఓ, మీ మమ్మీకి ఎలా ఉంది? ఓకే బుజ్జి, తగ్గిపోతుందిలే. ఏం చేస్తున్నావు? ఏం లేదు, బోరు కొడుతుంది. సేమ్ పించ్. అరవింద్ అన్న మనల్ని బయటికి తీసుకెళ్తానన్నారు. వస్తావా? అమ్మమ్మ ఏమంటుందో? నాతో వెళ్తున్నానని చెప్పు బుజ్జి. పాపం అరవింద్ అన్న కూడా నువ్వు కలలోకి వచ్చి ఐస్ క్రీమ్ అడిగావంట. చూడాలి అంటున్నారు. అవునా? మేం వస్తాం, నువ్వు వచ్చేయి. సరే సరే అన్నారు అరవింద్ అన్న. మరింకే, పద పద. నా ప్లాన్ అమలవుతుంది. ఏమోయ్, కొత్త కోడలు వద్దు పాత కోడలు వద్దు అనే ఇదిలోనే ఉన్నావా? ఇప్పుడు మళ్ళీ ఏం గుర్తొచ్చింది? ఆ, నెత్తి మీద పెట్టుకున్నావుగా. అసలు ఆ పిల్లకి ఇంటి పనులు వచ్చా, వంట వార్పు తెలుసా అని. పద్ధతులకి అసలే మనం కేర్ ఆఫ్ అడ్రస్ కదా, అందుకు. మీ ఉద్దేశం అర్థమైందిలేండి. ఆవిడ గారికి అన్నీ వచ్చు, ఈ అమ్మాయికి ఏం రాదనేగా దెప్పి పొడుస్తున్నారు. వర్షకి వచ్చు, చేయిస్తాను చూడండి. అమ్మ వర్ష, వర్ష, అత్తయ్య గారు, ఈ రోజు నీ చేతి వంట తినాలనుకుంటున్నావమ్మా. నువ్వే వంట చెయ్యి. సరే అత్తయ్య గారు. చూసారా, వర్షకి వంట చేయడం వచ్చు. హ్మ్. వంట రాదు అంటే ఏమంటారో అని వచ్చు అని చెప్పేశా. నేనిప్పుడు ఏం చేయాలి? శృతికి చెప్తా. చెప్పు. అత్తయ్య గారు వంట చేయమన్నారు శృతి గారు. నాకేమో రాదు. మీరు బయట నుంచి తెచ్చిస్తారా? నేను పెట్టేస్తాను. అక్షరం ఉందా? ఉంది, వంటింట్లోనే ఉంది. నీ కొరివిని నువ్వక్కడే పెట్టుకొని బయట నుంచి తెచ్చి పెడతావా? నువ్వు వండలేదని చెప్తే అసలు నీ గతేం కాను. కరెక్టే, నేను ఇది ఆలోచించలేదు. మరిప్పుడెలా? ఎలా ఏముంది, యూట్యూబ్లో చూసి చేసేయి. అలాగేనండి. తెలివి తక్కువ వాళ్ళందరూ నాకే దొరికి చేస్తారు. దీన్ని బాగా తోమాలి. అత్తయ్య గారు నన్ను చేయమన్నారు వంట. వచ్చా? ఎందుకు రాదు? 10 రకాలు వండి పడేస్తాను. పడేయడానికి 10 రకాలు వండడం ఎందుకో? నేనన్నది అంత చక్కగా చేస్తానని. హో, సరే చేసి చేస్తాను.
ఇదేంటి? చూసి చేస్తున్నాను అనుకుంటున్నారా? నాకు రాక్ కాదు, అత్తయ్యగారికి కొత్త వెరైటీలు వండి పెడదామని. ఆహా, పెట్టు. తీసుకో తీసుకో బుజ్జి. థ్యాంక్ యూ బిగ్ ఫ్రెండ్. మీ నాన్నే బుజ్జి, పెద్దంకి ప్రామిస్ చేశా, అందుకే చెప్పలేకపోతున్నాను బుజ్జి. నేను బయట పెడతానుగా. నిజంగా మీ కళ్ళలోకి వచ్చి ఐస్ క్రీమ్ అడిగానా బిగ్ ఫ్రెండ్? అవునమ్మా, నిన్న షాప్కి తీసుకెళ్లేసరికి తెల్లారిపోయింది, మెలకు వచ్చేసింది, అందుకే ఇప్పించలేకపోయా. ఇప్పుడు ఇప్పించే కదా అరవింద్ అన్న. తృప్తిగా ఉంది, తినండి. బుజ్జి, తలేంటి అలా చెరిగిపోయింది? కార్లో స్పీడ్గా వచ్చాను కదా బిగ్ ఫ్రెండ్. ఓ, మిర్రర్ దించాం కదా గాలికి. దూతానుండు. పర్లేదు బిగ్ ఫ్రెండ్. బాలేదు బుజ్జి, ఐస్ క్రీమ్ తింటూ ఉండు, పైన దువ్వుతా. సరే. పాపం అరవింద్ అన్నే బుజ్జి నాన్నని బుజ్జికి తెలీదు, ఎప్పుడు తెలుస్తుందో. ఇప్పుడు బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, డీనా టెస్ట్కి ఇచ్చేయచ్చు. వెళ్దాం బిగ్ ఫ్రెండ్, అమ్మమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. చిన్న పనుందమ్మా, చేసుకుని వెళ్ళిపోదామే. ఓకే బిగ్ ఫ్రెండ్. పదండి. అమ్మయ్యా, ఎలాగోలా అయిపోయింది. ఏంటో వాసనే రావట్లేదు. వంట వండుతుందా లేదా? అత్తయ్యగారు, వంట అయిపోయింది. అవునా? చేసేసాను అత్తయ్యగారు. వస్తారా, తీసుకురమ్మంటారా? కాసేపు అయ్యాక తిందాంలే అమ్మా. సరే అత్తయ్యగారు. ఎలా వండిందో ఈయన అసలే తెప్పి పొడుస్తున్నారు. చూస్తాను. ఎలా వండానో చూడ్డానికొచ్చారా? ఇరగదీశానుగా, మెచ్చుకుంటారులే. అమ్మో, వాంతులు చేసుకుంటున్నారంటే నన్ను పిలిచి వాయిస్తారు. కనపడకూడదు. ఈ పిల్లకేం రాదనుకుంటా. రాదని వీళ్ళకి తెలియకూడదు. నేనే వండుతాను. అత్తయ్యగారు, నేను వండుతాను కదా, ఒక్క నిమిషం ఆగండి. అత్తయ్యగారు, బర్ణాలు రాస్తాను. అక్కర్లేదు. సరే అత్తయ్యగారు, మీరు వెళ్ళండి, నేను వండి తీసుకొస్తాను.
ఉండండి, వచ్చేస్తాను. మేము వస్తాం. వెంటనే వచ్చేస్తాను చిన్ని. ఇదిగో చాక్లెట్స్ తింటూ ఉండండి. ఓకే ఓకే. వచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. డీఎన్ఏ టెస్ట్ చేయాలి. ఇది శాంపిల్. ఓకే, ఇద్దరిదా? ఒక్కళ్ళదే. నాది బ్లడ్ శాంపుల్ తీసుకుంటారా? రండి సార్. బిగ్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళారు? అరవింద్ అన్నకు చాలా పనులు ఉంటాయి బుజ్జి. చిన్న పనేగా అన్నారు, వచ్చేస్తాలే. అమ్మ మేమనదులే, వెళ్దాం. రిపోర్ట్స్ ఎప్పుడు ఇస్తారు? రేపు వస్తుంది సార్. సరే. ఒక్క నిమిషం సార్. స్వీట్ తీసుకోండి. ఏంటి విశేషం? 10th యానివర్సరీ సార్. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. బావగారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ల్యాబ్ అంతా చూసారా మేడం? బాగుంది. మా యానివర్సరీకి పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఒక ఆయన వచ్చారు కదా, దేనికి వచ్చారు? డిఎన్ఏ టెస్ట్కి మేడం. డిఎన్ఏ టెస్ట్ కా? ఎవరికి? ఆరాధ్య అరవింద్. ఆరాధ్య ఎవరత్తయ్యా? సంథింగ్ ఈజ్ రాంగ్. ప్రకాష్, నాకొక హెల్ప్ చేయాలి మీరు. ఆ రిపోర్ట్స్ రాగానే ఏమొచ్చిందో ముందు నాకే చెప్పాలి, తర్వాతే వాళ్ళకి. ఓకే మేడం. ఓకే. హై, చాక్లెట్ అయిపోయింది. అరవింద్ అన్న వచ్చేసాడు. మరేమనుకుంటున్నారు? బిగ్ ఫ్రెండే. ఎస్, వెళ్దామా? వెళ్ళండి బిగ్ ఫ్రెండ్. ఇక నువ్వు నన్ను నాన్న అని పిలిచే రోజు దగ్గరలోనే ఉందమ్మా. ఏంటో ఎలా కాలిందో చెప్పమంటే సైలెంట్గా ఉంటావు. ఏం లేదులేండి, చిన్నదే. అదే ఎలా అయిందని అడుగుతున్నాను. అబ్బా, అడుగుతుంటే అబ్బా అబ్బా అంటున్నావు. తగ్గిపోతుందిలేండి. మీకు ఆకలేస్తున్నట్టుంది, వండండి, అన్నం తెస్తాను. తెచ్చేసాను అత్తయ్య గారు. అత్తయ్య గారు, తర్వాత తింటాలే. మావయ్య గారికి నేను పెట్టేస్తానులేండి. అక్కర్లేదు, నేనే తినిపిస్తాను. నీ చేయి కాలిందిగా బుజ్జమ్మా. కుడి చెయ్యి కాదు. సరే, కొత్త కోడలు అంటేగా, తినిపించు. ఉమ్. ఏంటండి? బుజ్జమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు వండావు, అందుకే కాచుకున్నావు. లేదే. ఓయ్ బుజ్జమ్మా, నీ చేతి రుచి నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు అక్షర వండితేనే ఈ టేస్ట్ వస్తుంది. దేనికోయ్ అంతగా అమ్మాయిని వెనకేసుకొస్తున్నావు? అదే అక్షర మీద చూపించవు. వంట పూర్తి చేసింది, నీకు బర్ణాలు ఇచ్చింది అక్షరే కదా. అదే నీ తడబాటులోనే తెలుస్తుందిలే అక్షరే అని. కానీ తననే అసహించుకుంటావు. వచ్చిండెవరు? వర్షానా? కాదు కదా.